ఇద్దరు మాట్లాడుకుంటే నేను చిన్న ఒక్క మాట క్లారిటీ ఇస్తాను. ఇందాక ఒక మాట అన్నానని హనుమంత్ రెడ్డి గారు అన్నారు, నువ్వు అంటే నేను తిరిగి అయితే చేస్తాను అని. దానికి నేను సారీ చెప్తున్నా, నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే హనుమంత్ రెడ్డి గారిని నేను అలా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంత ఆవేశంగా అనుకున్నా ఉండాల్సి. సారీ, నేను ఎంత ఇక్కడ టీడీపీని రిప్రజెంట్ చేసినా, ఆయన వైసీపీని రిప్రజెంట్ చేసినా, ఇక్కడ ఉన్నప్పుడు ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. నాకు 100 ఎలిగేషన్స్ ఉండొచ్చు, నాకు 100 ఇబ్బందులు ఉండొచ్చు. అయిపోయింది, చెప్పారు గుడ్. అది ప్రతి ఒక్కరు ఆ రకంగా ఉంటే కాదండి. ప్రజాగలానికి సంబంధించి లేకపోతే ఈ రోజు భేటీ అయ్యారట చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏంటి భేటీ సారాంశం ఏమైనా తెలిసిందా? తెలీదండి, వాళ్ళు బయటకి ఇంకా అనౌన్స్ చేయలేదు కదా. మేబీ ఇద్దరు కలిసి అనుకోని ఎలా వెళ్ళాలి ఏంటి స్ట్రాటజీ ఉంటది కదా, ఎలా మూవ్ అవుదాం ముందుకి ఏంటి అని చెప్పి మేబీ దాని గురించి ఉంటుంది. నాకు నిజంగానే ఐడియా లేదు దాని గురించి. రజనీ గారికి ఇంకా ఏమి రాలేదు సార్. సరే, కాంట్రవర్సీలు వద్దు. ఆవిడ సారీ కూడా డైరెక్ట్ చెప్పేసి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఇక్కడ ఛానల్లో కూర్చుని ఒక అనలిస్ట్ మనకి వ్యతిరేకంగా ఒక పార్టీకి అటెండ్ చేయడం కాదు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ ఛానల్స్ లో అనలిస్ట్ ఏమేమి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పండి. సూక్తులు, సుమతి శతకాలు మమ్మల్ని ఎందుకు విమర్శించట్లేదు బాబు అని వాళ్ళని విమర్శించాలి. అనలిస్ట్ కూడా చెప్పండి. మమ్మల్ని సార్ మీరు అనలిస్ట్, ఒక్కసారన్నా మమ్మల్ని సమర్థించండి సార్. మా దాంట్లో సమర్థించుకోవడానికి ఏమీ లేవు. రజనీ గారు ఒక్క నిమిషం, ఆయన జనసేన పార్టీలో పనిచేసిన ఆయన ఫస్ట్ ఇప్పుడు వరకు కూడా మిగతా వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలరు, ఓడిపోతారంటే ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో మాట్లాడిన మాటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అక్కడి నుంచి గెలుస్తారని చెప్పి వ్యక్తి. అంటే ఏదో ఇంత చిన్న మంచన్న ఉంటది కదా, అది ఒక్కటే చెప్పండి అని అడుగుతున్నాను సార్. ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఖచ్చితంగా గెలుస్తారట. ఇంకా ఆయన ఇంకేమన్నా పాజిటివ్ కావాలండి. విశ్లేషకులు ఆ మాట అన్నారు. నిజంగా అన్నయ్య మళ్ళీ ఓడిపోతే సార్ మేము ఒక నాయకుడు కోల్పోతాం సార్. సరే, ఖచ్చితంగా ఆయన గెలవాలి, ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవసరమైతే రాజశేఖర్ ప్రచారానికి పంపిద్దామండి. రజనీ గారు సో భూ ప్రపంచం మీద కార్యకర్త అనేవాడు నిజాయితీ నిబద్ధత గల కమిటెడ్ ఉన్న కార్యకర్తకి ఏమైనా పోటీ పెడితే జనసేన కార్యకర్తకి ఎవరు సాటి రారు. డెఫినెట్ గా కార్యకర్తల విషయానికి వస్తే, రజనీ గారు నాయకుడు విషయానికి వస్తే మాత్రం అది ఏ క్వశ్చన్ కనపడదు. నాయకుడు విషయం, జనసేన అధినేత విషయానికి వస్తే ఏ క్వశ్చన్ నా కార్యకర్త ఉన్న కమిట్మెంట్ లో కోటో వంతు కూడా కనపడదు. అది దౌర్భాగ్యం. రజనీ గారు ఎందుకంటారు సార్? నేను చూశాను కాబట్టి కళ్ళారా. మీరు ఇప్పుడు వచ్చారేమో, నేను ఎప్పుడో చూశాను. పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేద్దంటారు, పార్టీ బలోపేతం చేసే నాయకుల్ని పార్టీలోకి సాధారణంగా మాట్లాడుకుంటాం. హనుమంత్ రెడ్డి గారు, ఏంటండి మీ బస్సు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడెక్కడ సభలు నిర్వహిస్తున్నారు, మీరు ఏ ప్రాంతానికి ఇన్ఛార్జ్ ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఏంటి? ఇడుపులు 27వ తారీఖు ఉదయం 11 గంటలకు ఇడుపులపాయలో స్టార్ట్ అయ్యి పొద్దుటూరులో మొట్టమొదటి సభ, నేను ఇన్ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గంలోనే మొట్టమొదటి సభ జరుగుతా ఉంది. దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది జనాలు హాజరవుతా ఉన్నారు. జనాలు హాజరయ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు ఈ రాష్ట్రం యొక్క గతంలో 2019 నుంచి 2024 వరకు ఏం మంచి చేశాం, రేపు చేయబోయే మంచి ఏంటి, 2024 నుంచి 2029 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి చేస్తామనే విషయాన్ని తెలియజేసి ప్రజలను ఏదైతే వేసుకొని, మేడం మీరు రన్నింగ్ కామెంట్ మీరు టైం వచ్చేప్పుడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని జనసేన ఏం తిట్టరు కదా అంటున్నారు ఆవిడ. అది ఒక్కసారి క్లారిటీ, ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా పిల్లలు రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా మాట్లాడతారు. రాజకీయాలు లేకుండా ఇంటికి వెళ్ళమని చెప్పండి. ఎవరు మాట్లాడతారు? మీరు తిడితే, మీరు తొక్కేస్తామంటే మీరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తా, ఎక్కేస్తా, పెరికేస్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డలు కూడా తీసుకొడతా, ఇలాంటి పదాలు వాడకుండా ప్రజలకు ఓట్లేసి నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో పిహెచ్డి చేశారు కాబట్టి ఆ పిహెచ్డిని కొనసాగిస్తానని చెప్పుదారా? అదే చెప్పమని చెప్పండి. దానికి ఎవరు వద్దన్నారా? మేమన్నా వద్దన్నామా? మీరు చెప్పుకొని తిరగండి. మీరు ఏం చెప్పుకోవాలో చెప్పుకోండి, ప్రజలకు చెప్పుకోండి. మేమేం చెప్పుకోవాలో అది చెప్పుకొని ప్రజలను ఓట్లు అడుగుతాం. 2024 ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మేము ప్రధానంగా 2024 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మిమ్మల్ని కోరుకుంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగానే కదా మీరు పోటీ చేస్తా ఉండేది. మీరు ఇప్పటికే పిఠాపురంలో ఓడిపోతామని, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతారని ఇప్పుడే వెతుక్కుంటా ఉన్నారు. ఏంటి సాకులు వెతుకుతా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తారండి, ఓటుకు ₹1,00,000 ఇస్తారండి, అందుకే ఓడిపోతానేమో, నన్ను ఓటమి చూసుకోండి, గెలిపించుకోండి. మనము ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్ట్ చేస్తున్న వర్మ గారే సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధమైన పొత్తులు, మళ్ళీ దాని గురించి మేమైనా మాట్లాడితే మా మధ్యలో గొడవ పెట్టడానికి వచ్చారా అని చెప్తారు. నేను మా ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా పార్టీలో పోటీ చేస్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు. మా జెండా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మా ఎజెండా ప్రజల కోరికలు తీర్చడం, ప్రజల యొక్క సమస్యలు తీర్చడం, ప్రజలకు మంచి చేస్తామని చెప్పుకొని ఓట్లు అడుగుతాం. వాళ్ళ జెండా టీడీపీ జెండా, తెలుగు వైఎస్ఆర్ జనసేన జెండా, బీజేపీ జెండాలు పట్టుకొని వాళ్ళు తిరగాలి. ఎక్కడ ఏ గుర్తు వస్తుందో వాళ్ళకే తెలియదు. తెలియని అయోమయ పరిస్థితుల్లో ఏం మాట్లాడుతుందో వాళ్ళకే అర్థం కాలే. ఓకే గాయత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి ప్రొద్దుటూరు నుంచి పొడుస్తున్నారట. హనుమంతరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం నుంచి. మరి మీ వాళ్ళు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నారు? మేము అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇన్ని రోజులకి పదవాళ్ళు తీసుకొని బయటకు అడుగు పెట్టడానికి ఎలక్షన్స్ దగ్గర పడతాయి కానీ బయటకు అడుగు పెట్టలేం. మాకెందుకండి, మేము ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజల్లోనే తిరుగుతున్నాం. ఇవ్వగలం శంకారావం, లేకపోతే బాబు గారు కదలరా కానీ, భవిష్యత్ గ్యారంటీ కానీ, అసలు ఇంకా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో నా ఏళ్ళమే నేను చెప్పలేను. అన్ని ప్రోగ్రామ్స్ చేసాం. ఈ రోజు కూడా ప్రజా చైతన్య యాత్రని ప్రతి అడుగున అంటే డివిజన్ లెవెల్ నుంచి పై స్థాయి దాకా, బాబు గారి నుంచి ఒక డివిజన్ స్థాయి లీడర్ దాకా ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లోనే ఉన్నాం. ఇదైతే వాస్తవం. సో మాకు అసలు భయం లేదు. అలా అని చెప్పి ఇందాక హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు మేము వెళ్ళినప్పుడు రాజకీయ పార్టీలు కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం అని చెప్పి ఇందాక అన్నారు. అలాగే మేము కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నప్పుడు ఆయన ఇంకో రాజకీయ పార్టీ, మా అపోజిషన్ పార్టీ మా లీడర్ని తిట్టిన లీడర్ని 100% మేము కూడా తిరిగి విమర్శిస్తాం. దానికి కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. మేము మాత్రం ఆయన నోటుకు వచ్చిన మాటతో మీరు మాత్రం నీతులు పాటించినట్టే కుదరదు. ఇక్కడ మీరు ఆడవాళ్ళు మీరు ఇలాగే ఉండాలి, మీకు ఇంతే ఉంది అంటే కుదరదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మా దాకా వస్తే మేము తీసుకోము, మేము తిరిగి ఇచ్చేస్తాం అంతే. తను ప్రిపేర్డ్ గా ఉంటేనే మాట్లాడండి. మీ దగ్గర కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఇందాక రజనీ గారు ఒక మాట అన్నారు, సీఎం పదవికి మనం ఎట్లా పోయినా సరే మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి. రజనీ గారు అసలు సీఎం పదవి కాదండి, మామూలుగా ఒక మినిస్టర్ పదవి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి ఒక మినిస్టర్ ప్లేస్ లో కొడాలి నాని లాంటి వాళ్ళు ఉంటే రెస్పెక్ట్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేనండి, ఐమ్ సారీ. ఒక మినిస్టర్ ప్లేస్ లో రోజల్ లాంటి ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేనండి, ఐమ్ సారీ. ఒక సీఎం పదవిలో ఒక హిట్లర్ లాంటి వ్యక్తికి ఇవ్వాలంటే నేను ఇవ్వలేనండి, ఐమ్ సారీ. బరాక్ ఒబామా కూడా ఎలా ఉండిపోతున్నది? చాలా క్రూషియల్ ఇది. 2024 జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గెలాల్సిన అవసరం ఉంది, లేకపోతే వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకున్నామని ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు. వీళ్ళకి కూడా ఈసారి అధికారం ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడున్న ఈ పొత్తులు వర్సెస్ జగన్? అంటే లాస్ట్ టైం లాగా 151 అయితే రావండి. డెఫినెట్లీ మనకు వస్తున్న సర్వేస్ కానీ రిపోర్ట్ చూస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు 110 నుంచి 125 మధ్యలో. మీ సర్వే ఏది? అన్ని సర్వేస్ వస్తున్న సర్వేస్ చెప్తున్నాను నేను. ఓకే, యావరేజ్ ఆఫ్ ద సర్వేస్ కూడా 121, 122 దగ్గర ఉంది. సో నా ప్రిడిక్షన్ కూడా అదే, 120 to 130 మధ్యలో వైసీపీ మే రిటర్న్ బ్యాక్. రజనీ గారు, ఎన్ని సీట్లు గెలబోతున్నారు? ఆయన అక్కడి నుంచి పొడుస్తున్నారు ప్రొద్దుటూరు నుంచి, ఈయన ఇక్కడి నుంచి ఉదయిస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఉదయించారట, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని. మరి మీ వారాహి తూర్పు నుంచి పొడుచుకొస్తుందా? వారాహి ఉత్తరాంధ్ర నుంచి విజృంభిస్తుంది ఖచ్చితంగా. ఈ రోజు నాకు అర్థం కావట్లేదు సార్, అసలు ఈ రోజు అమరావతి రైతులు అడ్డం తిరిగారు, ఏదైతే స్కూల్ టీచర్లు సిపిఎస్ విధానం అని అడ్డం తిరిగారు, అంగన్వాడీలు అడ్డం తిరిగారు, దళితుల మీద ఆడుకులకి అందరు అడ్డం తిరిగారు. ఇక ఓట్లేసే వాళ్ళు లేరి అంటే సార్ చెప్పేది వినండి. పోలీస్ ఆఫీసర్లు ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే సరెండర్ లీవ్స్ ఆపేశారు, మా పిఎఫ్లు అన్ని కట్ చేశారు మేడం, మా టీఏడిఎల్ రావట్లేదు, మేమెందుకు తిరుగుతాం, మేము కూడా ఈసారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికే ఉన్నామంటూ అందరూ ఏకతాటిగా ఉంటే ఇంకా కూడా 121 సీట్లు అంటే బీహార్ నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఏమన్నా తెచ్చి ఓట్లు వేపిస్తారా, లేకపోతే ఏంటి వీళ్ళ ధైర్యం అనేది నాకు అసలు మీరు మండపేటలో అడగలేదు అనుకుంటున్నారా చెప్తున్నారా? మీరు మండపేటలో సారీ సో మీరు పిఠాపురంలో అటువంటి ప్లాన్ ఏమైనా చేశారా ఏంటి? మాటికి మీ నోట్లో వస్తున్నాయి.
కాదు సార్, నిజంగా వాస్తవానికి అసలు తాడేపల్లి ముట్టడి చేయడం వాస్తవం కాదా అంటే నాకుండే చిన్న నాలెడ్జ్ సార్. వాళ్ళందరూ ముట్టడి చేస్తున్నారంటే మనకు ఆపోజిట్ వాళ్ళే కదా, అంటే మన జగన్ అన్నకి ఆపోజిట్ వాళ్ళే కదా. మరి వీళ్ళందరూ ఆపోజిట్ అయితే మరి ఓట్లేసే వాళ్ళు లేరన్న డౌట్ సార్, అంతకుమించి ఏం లేదు. దేశమంతా రైతు ఢిల్లీని ముట్టడించారండి, కానీ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది కదా అధికారంలోకి. రైతులందరూ ఏడాదిన్నర ఢిల్లీని మొత్తం ముట్టడి చేశారు, లక్షల్లో మంది రైతులు. క్షమాపణ చెప్పాడు, నల్ల చట్టం అని చెప్పి వెనక్కి తీసుకున్నాడు. మనోడేం చేశాడు సార్? అమరావతి ఏమన్నా కట్టాడా? ఒక కిటుకు మీద వచ్చాడు, భారతీయ సిమెంట్ వేసాడా? ఏం చేశాడని అమరావతి మీకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు. మీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందర కర్నూలు వెళ్ళి నా మనసు కర్నూలే రాజధాని అన్నారు. విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం రాజధాని ఉంటే బాగుండేది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటన చేయగానే కౌగులించుకొని ఒక 6 అడుగుల బొకే ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలి కదా. మీరు ఎందుకు దానికి వ్యతిరేకంగా ఉన్నారు? ఎందుకంటే మాట చెప్పాడే కాదు, ఏమి చేయలేదు సార్. కాదండి, 2019 ఎన్నికల్లో మంచిదే, ఎన్నికల కంటే 6 నెలల ముందు చెప్పారు మీరు. ఒక్క శంకుస్థాపన చేయలే మీరు 3 రాజధానులు అన్నాడే కానీ ఎక్కడ ఏమీ చేయలేదు సార్. కర్నూలులో రాజధాని ఉండాలి, కర్నూలులో రాజధాని పవన్ కళ్యాణ్. రజనీ గారు సరే, ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నిప్పు ఉప్పులా ఉన్నది పరిస్థితి. ఆయనట కౌగిలించుకుని ఒక బొకే ఇస్తే తప్పేంటి అన్నది ఆయన మనసులో అమలు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కర్నూలు కొట్టించారు, విశాఖ కొట్టించారు, ఆయన మనసులో ఉన్నది అమలు చేశారు కదా. మీరు అమలు చేయడం మాట సార్, పని చేయరా? శంకుస్థాపన చేయరా? అంటే ఎవరో మాట్లాడితే ఎట్లా? మీరు ఒక అడ్వకేట్, హైకోర్టు వర్డిక్ట్ ఉంది 3 రాజధానులు కట్టకూడదని, ఎలా కడతారు? రాజశేఖర్ గారు ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు శంకుస్థాపన చేయడానికి వీటికి అడ్డుకున్నారు అంటున్నారు. రుషికొండ ఎవరు అడ్డుకున్నారు? ఎలాంటి బిల్డింగ్లు కట్టారు? అవును, అసలు లేవా కోర్టులు? రుషికొండ అదేంటి, అదే ఆయన సొంత ప్రాపర్టీ కదా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కాబోయే అడ్మినిస్ట్రేటివ్ కట్టుకున్నారు. టూరిస్ట్ హోటల్ అంటారు, కాదండి, పర్యాటక శాఖ అంటారు. ఏంటి దాన్ని ఆపడానికి కోర్టుకు వెళ్ళారా లేదా? కోర్టు వాటికి ఏమొచ్చింది? కన్స్ట్రక్షన్ ఆపడానికి వెళ్ళారా లేదా? సరే ఓకే, అమరావతి ఒకటి కట్టి వైజాగ్ కూడా కడతానంటే ఎవరైనా నమ్ముతారు సార్? రజనీ గారు ఆయన 110, 120 అంటున్నారు. మీ సర్వేలు ఏంటి సార్? మా సర్వే అయితే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి గవర్నమెంట్ అయితే ఫామ్ చేసి సార్, ఎన్ని సీట్లు అనేది వేళ్ల మీద ఎలా నిర్ధారిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రభుత్వం ఫామ్ చేసేది పక్కా సార్. ప్రజలు పూర్తిగా వ్యతిరేకంతో ఉన్నారు. ఓట్లు వేయమని చెప్పారు, ఇచ్చిన డబ్బులు తీసుకుంటారు. రజనీ గారు ఒక అంచనా, ఇన్ని వస్తాయేమో అని ఒక అంచనా ఉంటుంది కదా? ఏమో సార్, 100 పైన వస్తుంది. గాయత్రి గారు మీ అంచనా ఏంటి? మీ సర్వేలు ఏంటి? ఒక్క నిమిషం గాయత్రి గారు మీరేంటి మీ అంచనాలు? అదే చెప్తున్నాను, మాకు 130 సీట్స్ కేక్ వాక్, మా అలయన్స్ కి 130 సీట్స్ అనేది మిగతా సీట్స్ ఎందుకంటే కాన్ఫిడెంట్ గా లేరు అంటే కాన్ఫిడెన్స్ గురించి కాదండి, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి అక్కడక్కడ అసమతులు ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఏమో ఒక భయం ఉంది కాబట్టి. మీ లెక్క ఏంటి? 175. మా లెక్క 151 ప్లస్ 152. పిఠాపురం, మా పిఠాపురం. నేను గతంలో నేను మంచి చేశాను కాబట్టి గతంలో హనుమంత్ రెడ్డి గారు ఒకసారి వినండి. మీరు మంచి చేశారండి బాబు, మీరు మంచి చేశారు, మీరు గెలండి, ఎవరు వద్దని లేదు. 151 అన్నారు. ఓకే, మళ్ళీ ఆ సీట్లు తెచ్చుకుంటాం అనుకుంటా. 151 + 1 అంటున్నారు. ఆ 1 ఎవరిది? అవన్నీ మా పిఠాపురం సార్. వాళ్ళదండి, పిఠాపురం ఆల్రెడీ వాళ్ళదే, సిట్టింగ్ వాళ్ళదే కదా. పిఠాపురం మాదే సార్. ఓకే 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 ఓకే. అయితే పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తున్నారు అంతేనా? అలాగే కదండి, పిఠాపురం ఆల్రెడీ సిట్టింగ్ కదా. సిట్టింగ్ రోజులు వచ్చినాయిలేండి. పులివెందలు గెలుస్తారా? అది కూడా వైఎస్ఆర్ రక్తమే కదా. వైఎస్ఆర్ రక్తమే. చెప్పండి, నేను సవాల్ చేస్తుంటా, పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి అంటున్నా. డిపాజిట్ తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకుంటే డిపాజిట్ తెచ్చుకుంటే
గారు వస్తారా? అవినాష్ తెచ్చుకుంటే వస్తారా? పవన్ కళ్యాణ్ పెట్టాడు కదండి already. పులివెందుల పోటీ చేసి పిఠాపురం డిపాజిట్ సంబంధించి- తెచ్చుకుంటే నేను రాజకీయాల నుంచి వదిలేస్తా. అబ్బా ఇప్పుడు రాజకీయాల్లో మనం ఏం చేస్తున్నాం? ఎమ్మెల్యేనా ఎంపీలమా? గెలిస్తే కాదు, డిపాజిట్ అంటున్నా. డిపాజిట్ తెచ్చుకోండి మీ ముఖానికి. ఓకే హనుమంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం. డిపాజిట్ హనుమంత్ రెడ్డి గారు తెచ్చుకోండి. హనుమంత్ మీ సవాల్ విసిరారు, రజనీ గారు ఆన్సర్. సార్ పిఠాపురంలో కూడా అదే సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే మీరు ఎవరిని దించుతారు? ఏ నాకు మా అన్నయ్య అర్థం భారీ కాదు. మెజారిటీ చూపిస్తాడు. మా అన్న గెలుస్తాడా? అక్కడ నుంచునే వాళ్ళు గెలుస్తారా? మీరు పులివెందుల అన్నారు, కూటమి సీటు పులివెందుల అన్నారు, పులివెందులలో గెలుస్తారా అన్నారు. మీ నాయకుడు వచ్చి పోటీ చేయమన్నాను, సవాల్ స్వీకరించు. మేము గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థి మీద గెలవలేని మీరు, మీ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు 2 చోట్ల మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థి మీద గెలవలే. మీరు నిలబెట్టినావిడే, మేము ప్రజారాజ్యంలో నిలబెట్టినావిడే, మేము ప్రజారాజ్యంలో నిలబెట్టి గెలిచినావిడే. ఆ గ్రాఫ్ తోనే గెలిచింది, గుర్తుపెట్టుకోండి. నువ్వు వచ్చి మాట్లాడటా, నేను దానికి ఆన్సర్ చెప్పడం. మీరు నా మీద సవాల్ ఇస్తున్నారు. పులివెందుల అన్నారు, పులివెందులో మీ నాయకుడు వచ్చి పోటీ చేసి గెలవమని చెప్పండి. డిపాజిట్ తెచ్చుకోమంటున్నా. గెలవడం కాదు, డిపాజిట్ తెచ్చుకుంటే గొడ్డలి గుర్తుకే ఓటు, గొడ్డలి గుర్తుకే పులివెందుల ఓటు, అంతే కదా? చింతా రాజశేఖర్